హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏపీ మోడర్న్ హిస్టరీ చూస్తున్నాం. ఏపీ హిస్టరీ కంప్లీట్ క్లాసెస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మన యాప్లో అనేది అందుబాటులో ఉంటుంది. మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఏపీ హిస్టరీ పైన. ఈరోజు మనం అలాంటి ఒక ఏపీ మోడర్న్ హిస్టరీలో కంప్లీట్గా వచ్చేసి యూరోపియన్స్ ఇన్ ఆంధ్ర అనే టాపిక్లో మనము ఎర్లియర్ క్లాస్లో యూరోపియన్స్ ఆంధ్రాలోకి ఎలా వచ్చారు, ఇండియా, అలాగే ఎర్లియర్ ట్రేడ్ రూట్స్ ఏంటి, సో అలాగే మనకి మొదటిగా డచ్ అనేది ఆంధ్ర మీద ప్రభావం చూపించారు. సో ఇప్పుడు డచ్ అనేది ఆంధ్రలోకి ఎంటర్ ఎలా అయ్యారు, అందులో ముఖ్యమైన విషయాలు ఏంటి, ప్లేసెస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఇమేజ్ పాయింట్ ఆఫ్ స్టడీ అనేది లాస్ట్ క్లాస్లోనే చేసాం కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో మీరు ఈ క్లాసెస్ చూస్తున్నారంటే తప్పకుండా ప్రీవియస్ వీడియో చూసి రండి, సో ఒక ఐడియా అనేది వస్తుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన క్లాసెస్ ప్లేలిస్ట్ అనేది మీరు ఖచ్చితంగా ఒకసారిగా చూసారంటే మీకు క్లాసెస్ అనేది ఒక ఫ్లోలో అర్థమవుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ని ఏంటంటే కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసిన అద్భుతంగా మీకు క్లాసెస్ అనేది ఇక్కడ చూసినటువంటి విధంగా ఇమేజెస్, ఫ్లో చార్ట్స్, అద్భుతమైన కంటెంట్, క్వాలిటీ కంటెంట్, ఒక 6-7 మెటీరియల్స్ చూసి మీకు మెటీరియల్ కంటెంట్ అంతా కూడా నేను మేక్ చేసి క్లీన్గా నీట్గా అనేది ఇస్తాను. కాకపోతే నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే కైండ్లీ షేర్ విత్ ద పీపుల్. కంటెంట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మార్కెటింగ్లో కాన్సన్ట్రేట్ చేయలేను, ఎందుకంటే ఈ ఛానల్ ఒక్కడనే రన్ చేస్తున్నాను కాబట్టి. కాకపోతే మీరు సో టేక్ ఇట్ టు ద పీపుల్ అనమాట. సో మీ వీలైనంత వరకు ఫ్రెండ్స్ కానీ చదువుకుంటున్న వారు కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ మనల్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే మనం గ్రో కాలేము, ఎందుకంటే ఇది ఏమన్నా డ్యాన్స్ వీడియో కాదు. అందుకని జస్ట్ ఒక కంటెంట్ పెట్టగానే రీచ్ అయిపోవడానికి ఇట్ టేక్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, ఎవ్రీథింగ్. సో కైండ్లీ బీ విత్ మీ, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్. సో క్లాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కంటెంట్లో ముఖ్యంగా ఏంటంటే డచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో డచ్ యొక్క ప్రభావం ఏ ప్రాంతంలో ఉంది, మనం ఎలా స్టార్ట్ చేశారనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ 1594లో జరిగిన స్టోరీ మనం తెలుసుకోవాలి. సో ఏదైనా కానీ మనం వెన్ యూ డిగ్ బ్యాక్, సో ఎందుకు జరిగింది అని ఒక వెనక్కి వెళ్ళి కారణాన్ని ఎతికారంటే అసలైన కారణం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అప్పుడు ఏం జరిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫిలిప్ II వచ్చేసి ఈ పోర్చుగల్, స్పెయిన్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చారు. ముఖ్యంగా పోర్చుగల్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అతను పరిపాలిస్తున్న సమయంలో ఏంటంటే ఇక్కడ డచ్కి వాళ్ళకి మనస్తాపం అనేది ఉంది. అంటే వాళ్ళ మధ్య వచ్చేసి అంత మంచి సత్సంబంధం అనేది లేదనమాట. సో ఎప్పుడైతే సత్సంబంధం లేదో అక్కడ ట్రేడ్ అనేది ఆగిపోతుంది, అంతే కదండి. ఇప్పుడు నీకు నాకు గొడవ అంటే ఏం చేస్తాను, నువ్వు మంచినీళ్ళు అడిగినా నేను, అంతే కదా. సో అలాగే నేను ఏదైనా ఒకటి తెచ్చుకున్నా అంటే మా ఫ్రెండ్స్ అందరికి ఇస్తానే కానీ గొడవ పడినందుకు ఇస్తానా, ఇవ్వను. ఎప్పుడైనా కానీ ఒక మనుషుల్లో కూడా ఒక సత్సంబంధం, ఒక ఫ్రెండ్షిప్, ఒక కోఆర్డియల్ రిలేషన్షిప్ లేదంటే వీ డోంట్ గో ఇన్ వైబ్స్, అలాగే వీ డోంట్ హెల్ప్ ఈచ్ అదర్ అనమాట. అదేవిధంగా రాజ్యాల్లో కూడా పెద్ద పెద్ద రాజులు కూడా, ఒక కింగ్స్ వీళ్ళ టైంలో కూడా ఎప్పుడైనా రెండు దేశాల మధ్య మనస్పర్ధాలు కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే దే డోంట్ హెల్ప్ ఈచ్ అదర్. అలాగే సార్ వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఏం సార్ అన్నప్పుడు మీకు ఒక రూట్ అర్థం అవ్వాలి. సో ఈ పోర్చుగల్ వాళ్ళే కదా రూట్ కనిపెట్టారు. సో ఈ లిస్బన్ ఇక్కడ ట్రేడ్ సెంటర్ ఉంది చూసారా, ఈ లిస్బన్ అనేది ఒక మేజర్ సెంటర్గా నిలిచింది. ఇండియా నుంచి తెచ్చిన అద్భుతమైన ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ తెచ్చి పెడతారు. అక్కడ తెచ్చి పెట్టగానే యూరోపియన్ దేశాలంతా వచ్చి అక్కడి నుంచి కూడా ఆ మార్కెట్ యాక్సెస్ అందరూ కూడా తీసుకుని వాళ్ళ మార్కెట్లో యాక్సెస్ చేసుకుంటూ వాళ్ళ ప్రజలకు అందిస్తున్నారు. ఎప్పుడైతే డచ్కి, పోర్చుగల్కి మంచి వైబ్స్ లేవో ఈ పోర్చుగల్ రాజు వచ్చేసి ఫిలిప్ II వచ్చేసి ఆపేస్తారు. ఆపేస్తే ఇప్పుడు నెదర్లాండ్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు, వస్తువులు దొరకదు కదా. సో అప్పుడు ఏంటంటే దే నీడ్ టు స్టార్ట్ ట్రేడ్ అనమాట. సో వేరే అవకాశాలు లేదు, వాళ్ళకి అవకాశాలు ఎతకాల్సిన అవసరం ఉంది. సో లైఫ్లో కూడా సక్సెస్ ఇలాగే ఉంటుందండి. అన్ని తలుపులు మూసుకుపోతే మీకు సక్సెస్ తప్ప ఇంకో తలుపు కొట్టదండి. అంతకన్నా దరిద్రం లేదు అనే ఒక లైఫ్ స్టైల్లో ఉంటారు మీరు. వరీ కావద్దు, ఓకేనా. దేర్ ఇస్ నో అదర్ హోప్ దెన్ సక్సెస్. మీ సక్సెస్ ఏంటో వినిపించండి. సో అది వినిపిస్తే మొత్తం సమాజం చెవులు మూసుకోవాలి, దీని జీవితం ఇదేరా సక్సెస్ అంటే అని. లైఫ్ అలా ఉంటుంది. సో ఇక్కడ ప్రతి దేశం కూడా అలాగే సాధిస్తుంది. సో నువ్వు లేకపోతే ఏంటి, నాకు దారి ఉంటుంది. సో ఫర్ స్పైసెస్ ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుక్కోవాలి, ఆల్టర్నేటివ్ రూటు కనిపెట్టాలి, అంతే కదండి. సో మీ యొక్క పొజిషన్ నుంచి, మీ సక్సెస్ లేదు అనే పొజిషన్ నుంచి యూ వాంట్ టు ఫైట్ బ్యాక్ అండ్ కమ్అవుట్ అంటే మీరే ఎతకాలి, వేరే ఆప్షన్ లేదు. ఎత్తెతికారుగా అలాగే. సో ఇప్పుడు డచ్ ఏం చేశారు, 1596లో వాళ్ళ తరపు నుంచి ఒకరిని పంపిస్తారు, సెయిలర్ హౌట్మ్యాన్ని. అతనేంటి సుమత్రా దీవులను చేరుకుంటాడు. సుమత్రా దీవులు మళ్ళీ మర్చిపోకండి, డచ్ పరిపాలించిందిలో మ్యాక్సిమం ప్రాంతాలు వచ్చేసి సుమత్రా. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా కావాల్సి ఉంటుంది కాబట్టి ఐ విల్ షో యూ ద ఇమేజ్ ఆఫ్ డచ్ రూల్డ్ రీజియన్ ఇన్ ద వరల్డ్. సో అప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది అనమాట.
సో ఈ ఇమేజ్లో చూడండి, డచ్ ఏ ప్రాంతం వరకు ప్రపంచం అంతా కంట్రోల్ చేశారంటే ఇక్కడ చూడండి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యువర్ సో కాల్డ్ సౌత్ అమెరికా, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నార్త్ అమెరికా, అక్కడంతా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండిందనమాట. తర్వాత ఈ రీజియన్, తర్వాత కొద్దిగా ఈస్ట్ ఏషియన్ రీజియన్ కానీ, తర్వాత వెస్ట్ ఏషియన్ రీజియన్ కానీ, తర్వాత ఇక్కడ తీసుకున్నా అంటే సుమత్రా దీవులు. మెయిన్ అండ్ మోర్ కోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ దీవులు ఉన్నాయి చూసారా, సుమత్రా, మలకా, ఈ ప్రాంతంలోని అత్యధికంగా ట్రేడ్ చేసిన వాళ్ళు మన యొక్క డచ్ అనమాట. సో మన ఇండియాలో కూడా సౌతర్న్ పార్ట్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది కోస్టల్ రీజన్ మ్యాప్ చూపించేసి కదా ప్రాబ్లంలా. బట్ ఇక్కడ మీకు అర్థమవ్వాల్సిన పాయింట్ అంతా కూడా ఇవన్నీ కాదు, ఈ మెయిన్ రీజియన్. ఈ రీజియన్లో డచ్ అనేది వాళ్ళ ప్రభావం అనేది ఎక్కువగా ఉంచారు. అంటే మన ఇండియాని ఎలాగైతే బ్రిటిష్ స్ట్రాంగ్గా పరిపాలించారో అదేవిధంగా డచ్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని స్ట్రాంగ్గా అనేది అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందండి, ఇమేజెస్ అనేది అందుకేనండి. సో ప్రతి ఒక్కటి కూడా వెన్ యూ రీడ్ త్రూ ఇమేజెస్ అన్నప్పుడు మీ బుర్రకు బాగా ఎక్కేస్తుంది, అవునా? సో మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన పనేమీ లేదు, చాలా ఈజీగా అనేది మీరు అర్థం చేసుకోగలరు. సో ఇప్పుడు ఏమైంది, ఆ ప్రాబ్లం 1594లో బ్లాకేడ్ జరగగానే 1596కి హౌట్మ్యాన్ అనే అతను సుమత్రా దీవులను చేరుకుంటాడు. తర్వాత ఏంటంటే 1602లో డచ్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఏంటంటే ఆ సుమత్రా తర్వాత ఇండియాలో కొంత ప్రాంతాలు ఇవన్నీ కూడా విజిట్ చేస్తూ వాళ్ళ తరపు నుంచి ఉన్న ట్రేడ్ మ్యాన్స్ ఇవన్నీ కూడా వస్తారు. వీళ్ళంతా కూడా హ్యాండే వ్యాన్ అనే ఒక అతను ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ అవకాశాలను ఎత్తుక్కుంటారో, అవకాశాలను కనుక్కుంటారో, సో ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే సో ఇక ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అనేది స్థాపిస్తారు. అన్నిటికంటే ముందు ఇంకో అద్భుతమైన విషయం ఒకటి చెప్పాలి. ఏంటంటే డచ్ చేసిన వాళ్ళ పడవలో వస్తుంటారండి. ఇది ఒక స్టోరీస్ అనమాట. స్టోరీస్ కొన్ని మనం క్లాస్లో చూస్తాం కాబట్టి. సో అతను పడవలో వస్తున్నప్పుడు ఏంటంటే ఈ పులికాట్ దగ్గర ఎక్కడో ఒక చోట పడవ ఆగిపోతుంది, తీరం తాకుతుంది. అప్పుడు అక్కడ ముస్లిం వ్యాపారులు ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా హాస్పిటల్గా ప్రేమగా వాళ్ళని పిలిపించి అందరినీ ఆస్వాదించేసి చాలా హాస్పిటాలిటీ అనేది చూపిస్తారు పులికాట్ దగ్గర. సో ఇప్పుడు చూపించిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇది ఒక మంచి అవకాశంగా చూసుకున్నారు, వ్యాపారానికి అద్భుతంగా ఉన్నారు. అక్కడే టెక్స్టైల్స్ కానీ కాటన్ కానీ ఎక్కువగా లభించాయి. ఆ టైంలో వచ్చేసి అక్కడ విజయనగర ఎంపైర్కి వచ్చేసి క్వీన్ అనే క్వీన్ వచ్చేసి రూల్ చేస్తుంటారు. వాళ్ళు కూడా మంచి హాస్పిటాలిటీ చూపిస్తారు. తర్వాత చంద్రగిరి రాజు కూడా చాలా కంఫర్ట్ ఇస్తారు. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్లేస్ అనేది వాళ్ళకి చాలా నచ్చేస్తుంది పులికాట్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు సెటిల్ అయిపోతారు. మిడ్-నైట్ వల్ల అయిందండి, అందుకే అలారం కొడతాను. సో ఇక్కడ ఏంటంటే సో అక్కడ చెప్తుందనమాట, ఓకే మనము ఇక్కడ బాగుంది ట్రేడ్ కూడా అనేసి అక్కడ వాళ్ళు ఒక ఫోర్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత దాన్ని రాజధానిగా చేసుకుని వాళ్ళు అక్కడి నుంచి కూడా ట్రేడ్ అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇది స్టోరీ, వాళ్ళ షిప్ ఆగిపోవడం, ట్రేడ్ చేయడం అన్నీ కూడా. మనం స్టోరీ కాదు, కాన్సెప్ట్ మనకి ఇప్పుడు కంటెంట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి సో చూద్దాం. డచ్ అనేది ఏంటంటే ఈ యొక్క చంద్రగిరి రాజా దగ్గర నుంచి పర్మిట్ తీసుకుంటారు. నేను చెప్పాను కదా అక్కడ ఆగుతారనేసి. సో అక్కడ ఆగిన తర్వాత ఈ పులికాట్ ప్రాంతంలో, ఆ స్టోరీ అంతా ఇక్కడ రాయలేం కదా కంటెంట్. సో పులికాట్లో ఆగిన తర్వాత అక్కడ ఏంటంటే చంద్రగిరి పరిపాలించిన రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఆ విజయనగర ఎంపైర్ వాళ్ళందరూ కూడా పర్మిట్ ట్రేడ్ అనేది ఇస్తారు. వాళ్ళ అండర్లోనే ఈ చంద్రగిరి రాజా కూడా ఉంటారు. సో ఆ రాజా వచ్చేసి ఏంటంటే పులికాట్ లేక్లో ఏంటంటే పులికాట్ ప్రాంతంలో వచ్చేసి వాళ్ళు స్టార్ట్ చేయడానికి ట్రేడ్కి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత గెల్రియా అనే ఒక కోటను కడతారు. సో ఇంకా కొన్ని విషయాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిమాంటే కాలనీ మీరు విన్నారా? నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఐ హ్యాడ్ బీన్ మెనీ స్టేట్స్ అండి, ఇండియా మొత్తం చాలా స్టేట్స్కి తిరుగున్నాను. అలా చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఈ డిమాంటే కాలనీ మూవీ చూసాం కదా, అంటే ఒక పోర్చుగీస్ మర్చెంట్ అక్కడ ఉంటాడు, వాళ్ళ వైఫ్ కొద్దిగా మానసిక పరిస్థితులు బాగాలేకుండా చనిపోతుంది. అలాగే అకస్మాత్తుగా వచ్చేసి వాళ్ళ కొడుకు కూడా సడన్గా చనిపోతారు. ఆ రీజియన్ కూడా అమానుష ప్రాంతంగా ఉంటుంది. అక్కడంతా కూడా చాలా వరకు దట్టమైన అడవి ఉంటుంది. అలాగే ఏంటంటే అదంతా కూడా బిల్డింగ్ అంతా కూడా తను కూడా ఒక సస్పెన్స్ మెథడ్లో చనిపోతాడు. అంటే మనకు తెలియదు, సస్పెన్స్ అంటే మనకు తెలియదు ఎందుకు చనిపోతాడని. సో అప్పుడు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఆ కాలంలో ఎక్కువగా టెక్నాలజీ లేదు కదండి. సో అందువల్ల దీంతో పాటు కట్టుకథలు కట్టారు. ఆ రాజు ఇంకోటి, అదే ఆ పోర్చుగీస్ మర్చెంట్ ఇంకోటి చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అనేసి ఆ స్ట్రీట్ అంతా కూడా ఈ రోజు కూడా అమానుష్యంగా చెప్పబడుతూ ఒక దారుణమైన గోస్ట్ స్టోరీస్ ఫేమస్గా ఉంటుందన్నమాట. సో అలా ఉంటూ ఇట్ హ్యాడ్ టర్న్ టు బి ఏ గోస్ట్ రీజియన్ అనేసి ఇప్పుడు డిమాంటే కాలనీ 1, 2 అని సినిమాలు తీశారు. సో ఎలాగైతే హిస్టారికల్గా తీసుకుంటే వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, గోస్ట్ ల్యాండ్స్ అయిపోతాయి. ఎవరు లేనప్పుడు ఏమంటాం దాన్ని, గోస్ట్ ల్యాండ్స్ అనే కదా అంటాము. అదేవిధంగానే ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ టర్న్. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా అంటే ఇలాంటి స్టోరీస్ చాలా జరుగుతాయి చాలా ప్రాంతాల్లో. అలాగే ఈ గెల్రియా యాక్చువల్గా చెప్పాలంటే పులికాట్ సరస్సును చూసారా, మై నేటివ్ వచ్చేసి నేను పుట్టి పెరిగింది వచ్చేసి పులికాట్ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో ఒక చిన్న విలేజ్ అండి. అక్కడి నుంచే యాక్చువల్గా బోర్న్ అండ్ బాటప్, దెన్ ఐ గాన్ త్రూ మెనీ ప్లేసెస్, వీ కెన్ లీవ్ ఇట్. కాకపోతే అక్కడ ఏంటంటే వీ హ్యాడ్ విజిటెడ్ దీస్ ప్లేసెస్
ఇక్కడ నుంచి పులికాట్ లేక్లో అక్కడి నుంచి కూడా ఒక బోటింగ్ ఉంటుంది, టూరిజం ఉంటుంది, మాకు అంతా ఎక్స్పీరియన్స్ అనమాట. సో దట్ ఐ నో దిస్ ప్లేస్ పర్సనలీ. అసలు ఎంట్రన్స్ చూస్తే ఒక ఒక జూమ్ లెన్స్, మనం కెమెరా పెట్టుకుని జూమ్ లెన్స్ స్లో మోషన్ వెళ్ళామంటే ఓ హర్రర్ పిక్చర్ లాగా ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్లో చూపిస్తాను, ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. టేక్ యూ అండ్ షో యూ. సో చూడండి, ఇది గూగుల్ మ్యాప్స్ నుంచి మీకు చెప్పబోతున్న టాపిక్. దీనికి నేను గూగుల్ దగ్గర పర్మిషన్ అడిగి అన్నీ చెప్పలేము. సో ఇవన్నీ కూడా కొన్నిసార్లు యూట్యూబ్లో కాపీరైట్స్ చేస్తారు, మనం ఏం చేయలేం. ఇది మన ఆంధ్ర, మీ అందరికీ తెలుసు, ఆంధ్ర కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిని చూసారా? సో ఇక్కడ నుంచి ఇలా జూమ్ చేశారంటే ఇక్కడ పులికాట్ సర్స్ వస్తుంది. మనకి చాలా ఫేమస్ అంటే ఇక్కడ చూసారా, ఇది శ్రీహరికోట అండి. సో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ప్రతి లాంచ్ మేము చిన్నప్పటి నుంచి అయితే చాలా బాగా చూసినాం. ఒకసారి రాకెట్ పేలిపోయింది చూసారా, అది కూడా మేము డైరెక్ట్గా చూస్తున్నాం. సో అలా పులికాట్ సర్స్కి సౌత్లో వచ్చారనుకోండి, కొద్దిగా ఇక్కడ ఫోర్ట్ గెల్రియా మీకు కనిపిస్తుందా? ఫోర్ట్ గెల్రియా అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఇది ఫోర్ట్ గెల్రియా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళు సముద్ర మార్గం గుండా చాలా వరకు ట్రేడ్ చేయడానికి, ఒకసారి చూడండి ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం, ఈ పులికాట్ లైట్ హౌస్ చూసారా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ త్రూ దిస్ సో కాల్డ్ డచ్ ట్రేడ్ అనమాట. సో అలాగే ఇప్పుడైతే బోటింగ్ వ్యూ పాయింట్స్ చాలా డెవలప్ చేశారు. కొద్దిగా ఇంటీరియర్ వాళ్ళ సేఫ్టీ కోసం ఏంటంటే ఇక్కడ పులికాట్ దగ్గర ఫోర్ట్ గెల్రియా, ఇదే వాళ్ళు కట్టింది, వాళ్ళ హెడ్ క్వార్టర్స్, క్యాపిటల్. ఎందుకంటే ఫోర్ట్ విలియమ్స్ అనేది బ్రిటిష్ టైంలో చదువుతారు. ఇప్పుడు ఆంధ్రాలో డచ్ ఫస్ట్ వచ్చారు, అలాగే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కాబట్టి హ్యావింగ్ షోయింగ్. ఇక్కడ చూడండి సిమెట్రీ కూడా ఉంటుంది, అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు పూడ్చిపెట్టడం కానీ దానికి అద్భుతంగా వాళ్ళకి చాలా వరకు డెకరేటివ్గా ఒక క్రియేటివ్గానే చేస్తుంటారు. సో ఇప్పుడు అంతా కూడా ఇది గోస్ట్ టౌన్స్ లాగా ఉన్నాయి. చుట్టూ చూడండి చెట్లు ఉన్నాయి, అంతగా బిల్డింగ్స్ ఇవన్నీ ఉండవు, చాలా వరకు పరామర్శ లేకుండా అలా వదిలేసి ఉంటారు. ఏమైనా విల్ షో యూ ఫ్యూ ఇమేజెస్, ఓకే అని అండర్స్టాండ్. సో ఇది ఎంట్రన్స్. నేను చెప్పాను కదా, ఇవన్నీ మేము డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. సో దట్ ఓన్లీ మేము షోయింగ్. సో ఇక్కడ చూడండి హెడ్ కూడా చూడండి, అదే గోస్ట్ ఇమేజెస్తో. ఎందుకు అది చెప్పాను కూడా మీకు అర్థమవుతుంది, డిమౌంటే కాలనీ అనేసి. ఎందుకంటే మీరు ఈ మధ్య ఎక్కువగా ఇంగ్లీష్ రిలేటెడ్గా హర్రర్ పిక్చర్స్ తీసేటప్పుడు దే విల్ రిలేట్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు సాలిచియస్ సిన్స్ అనేసి, ఇవన్నీ కూడా. సో సిమెట్రీ ఇక్కడ ఉండేది, ఇది సిమెట్రీ గేట్స్ ఇవి. సో ఇవన్నీ కూడా సిమెట్రీస్ అనమాట. ఇవన్నీ కూడా ఒక కొద్ది చీకటి పడితే హర్రర్ పిక్చర్ లాగా ఇక్కడ చూడండి ఎవరో వీడియో తీసి పెట్టారు. సో అది చూడొచ్చు. తర్వాత ఇవన్నీ సెమెట్రీస్, ఇవన్నీ కూడా ఫోర్ట్గా నిలిచాయి అనమాట. సో ఇటు సైడ్ ఫోర్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా వరకు సెక్లూడెడ్ రీజన్స్. ఇక్కడ చూడండి ఎవరితో పేరు రాస్తున్నారు పాపం, రెస్ట్ ఇన్ పీస్. సో తర్వాత ఇవన్నీ ఇక్కడ చూడండి స్కల్టన్ బొమ్మలు. అంటే ఇది ఇప్పుడు కాదు, 1600 టైంలో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా అంటే ఒక ప్రాపర్ రూట్ ఇవి లేని ప్రాంతాల్లో కూడా ఇంత డెవలప్మెంట్ ఇంత చేశారంటే ఒక ఫారిన్ డెవలప్మెంట్స్ అని మనం చూడొచ్చు. దాట్స్ ఇట్. ఏంది ఇమేజ్ వెళ్ళిపోయింది, సర్లే. సో ఇదండి ఫోర్ట్ గెల్రియా. ఏదైతే చాలా వరకు ఏంటంటే మీకు ఇమేజెస్తో చెప్పడం వల్ల అంటే యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు ది రీజియన్. మా ఊరు తీసుకున్నా అంటే ఇది పులికాట్ అంటే ఇటు సైడ్ వస్తుందండి, కాళహస్తికి పులికాట్కి మధ్యలో ఇక్కడ తడ దగ్గర వరదయ్యపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. మనం పుట్టి పెరిగిందంతా కూడా అక్కడి నుంచే. సో పక్కన పెడదాము, మన కంటెంట్లోకి వద్దాము. ఎక్కడ వెళ్ళింది మెటీరియల్, యా. సో దాట్స్ ఇట్ అండి. సో ఎక్కడి నుంచో వచ్చి మనం అంతా లైఫ్ మనల్ని ఇలా యూట్యూబ్లో కలుపుతాను చూడండి. సో ఇప్పుడు మనము మన కంటెంట్లోకి వచ్చేస్తాము. సో ఇక్కడికి వచ్చారంటే ఇలా డచ్ వచ్చేసి పులికాట్లో వచ్చేసి గెల్రియా ఫోర్ట్ అనేది కట్టుకున్నారు. ఈ గెల్రియా ఫోర్ట్ అనేది వాళ్ళకి హెడ్ క్వార్టర్స్గా నిలిచింది. అక్కడ లైట్ హౌస్ ద్వారా ట్రేడ్ ఇవన్నీ కూడా అద్భుతంగా కొనసాగిస్తూ వచ్చారు. సో ఇలా వాళ్ళు ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే ది హెడ్ సెటిల్ ఓవర్ దర్. తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా టైంలో కూడా ఏంటంటే తను పర్మిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అక్కడంతా కూడా ట్రేడ్ చేయడానికి పర్మిట్ ఇచ్చారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు అనమాట. సో ఇక మొహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా పర్మిషన్ ఇవ్వడంతో వాళ్ళు మచిలీపట్నంలో కూడా దే హెడ్ ఎస్టాబ్లిష్ దేర్ సో కాల్డ్ అడ్మినిస్ట్రేషన్, అంటే వాళ్ళు ట్రేడ్ అంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత తీసుకున్నారు అంటే డచ్ వచ్చేసి ఇండోనేషియాలో చాలా వరకు ఏంటంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంది, నేను చెప్పాను కదా ఇండోనేషియా రీజియన్లో ఆ జకార్తా ఇతర ఐలాండ్స్లో వాళ్ళ ట్రేడ్ అనేది మెయిన్గా ఉంది. ఎలాగైతే ఇండియా వచ్చేసి బ్రిటిష్కి మెయిన్గా ఉందో డచ్కి ఆ ప్రాంతాలు మెయిన్గా ఉంది కాబట్టి అక్కడున్న ట్రేడ్ని వేరే పేరుతో చెప్తారు. ఆ పేరు మీకు ఇంపార్టెంట్, బెటావియన్ ట్రేడ్. సో చూడండి బెటావియన్ ట్రేడ్ అంటే బెటావియన్ అనేది ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద జకార్టా అనే ఒక ప్రాంతం. ఆ జకార్టాని ఇండికేట్ చేస్తుంది కాబట్టి బెటావియన్ ట్రేడ్ అంటే మళ్ళీ ఏదో కొత్తది అనుకోండి. డచ్ ట్రేడ్లో ఎక్కువగా మెన్షన్ చేస్తారు. డచ్ వాళ్ళు బెటావియన్ ట్రేడ్లో ఫేమస్ అంటారు. బెటావియన్ ట్రేడ్ అంటే ఏంటంటే డచ్ వాళ్ళు ఈ జకార్తా ఈ రీజియన్లో ట్రేడ్ ఎక్కువ చేశారనే దానికి మీనింగే బెటావియన్ ట్రేడ్. అంతకుమించి ఏం పెద్ద విషయం కాదు. బెటావియన్ అనే పదం మీరు ఎక్కువగా వినుండ్రు, కొత్త పదంగా ఉంటుంది కాబట్టి దాన్ని దీంట్లో కలిపాను, డచ్కి రిలేటెడ్ కాబట్టి. సో తర్వాత తీసుకున్నామంటే వీళ్ళంతా కూడా ఫ్యాక్టరీస్ అనేది ఇంకా ట్రేడ్ సెంటర్స్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నార్థన్ సిర్కార్. సో ఈ పాయింట్ మీకు వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అనమాట. ఎందుకంటే మనకి ఇక ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో లేదంటే ఇండియన్ కోస్ట్ని ఒక 4 నేమ్స్తో పిలుస్తారు. దాని గురించి ఐడియా ఉంది. ఐ విల్ షో యూ ద ఇమేజ్ ఆల్సో ఫర్ దట్.
సో ఈ ఇమేజ్ జాగ్రత్తగా చూడండి. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి, తెలుసుంటే సంతోషమండి. ఒకసారి ఇంకా పక్కాగా తెలుసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రాంతం ఉంది చూసారా గుజరాత్లో, దాన్ని కచ్ కోస్ట్ అంటారు. ఓకేనా, కచ్ కోస్ట్ అంటే కచ్ రీజియన్ అంటారు. గుజరాత్ యొక్క సౌత్ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్, ఈ తీర ప్రాంతాన్ని కత్యవార్ అంటారు. కత్యవార్ కోస్ట్ అని అంటారు. అలాగే ఇది గుజరాత్ ప్లెయిన్ రీజియన్, అది ఇగ్నోర్ చేయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నార్త్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పచ్చు. సో అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ముంబై, గోవా, కర్ణాటక రీజియన్ చూసారా, వీటన్నిటిని కలుపుకొని దీన్ని కొంకణ్ కోస్ట్ అంటాం. ఏమంటాం? కొంకణ్ కోస్ట్. అలాగే కేరళ సదర్న్ మోస్ట్ ఉడిపి ప్రాంతం నుంచి వస్తుంది. సో ఇదంతా కలిపి అంటే మలబార్ కోస్ట్ అని అంటాం. అదేవిధంగా మనం తూర్పు తీర ప్రాంతానికి వచ్చామంటే ఈ యొక్క కృష్ణా నది ఉంటుంది చూసారా, అక్కడి నుంచి కూడా సౌత్ ఆఫ్ ఇండియా వరకు అంటే కోరమండల్ కోస్ట్ అని అంటారు. తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క నార్దర్న్ మోస్ట్ పార్ట్, ఒడిశా సగం దాకా, ఈ రీజియన్ అంతా కూడా నార్థన్ సిర్కార్ అంటారు. లేదంటే మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, తమిళనాడు కోస్ట్ని కోరమండల్ కోస్ట్ అంటాము, ఆంధ్ర కోస్ట్ని నార్థన్ సిర్కార్స్ అంటామంటే ఈజీ. తర్వాత ఉత్కల్ ప్లెయిన్స్ అంటే ఉత్కల్ అనేది అంటే ఒడిశాని గుర్తిస్తారు. ఇవేంటంటే కోస్ట్. ఇప్పుడు మీకు అర్థం ఏంటది అనుకుంటున్నాను, కోస్ట్. ఇప్పుడు మీకు ఈ నార్దర్న్ కోస్ట్ ఉంది చూసారా, ఈ కోస్ట్లో ఈ యొక్క మనం చూస్తున్న డచ్ అనేది ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ తీర ప్రాంతాన్ని, ఈ కోస్ట్ రీజియనే జింజలి కోస్ట్ అంటారు. ఏమంటారు? జింజలి కోస్ట్. ఆ జింజలి కోస్ట్ అంటే ఏదంటారు అని ఒక్క టర్మ్తో ఎండ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా కానీ పెక్యులియర్గా స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఆ పాయింట్ నేను కొద్దిగా డీటెయిల్గానే చెప్తానండి. ఎందుకంటే అప్పుడే మీరు ఎగ్జామ్లో ఆ తప్పు చేయరు, క్లియర్ కట్గా అవే ఎగ్జామ్లో క్వశ్చన్స్లోకి వస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఈ జింజలి కోస్ట్ అంటే ఇక్కడ నుంచి మీకు డౌట్ కూడా ఉండదు, అవునా కదా? సో మన క్లాసెస్ ఎందుకు వినవాలి అనే ఒక దానికి ఆన్సర్ ఇదేనండి. జింజలి కోస్ట్ అనేది సింపుల్ వర్డ్, కానీ నార్థన్ సిర్కార్ రీజియన్స్ని ఈ యొక్క డచ్ పరిపాలిస్తున్నప్పుడు డచ్ వాళ్ళు ఎక్కువగా జింజలి కోస్ట్గా దాన్ని గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ బీన్ టోల్డ్ సో. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ, వై ఇట్ ఈస్, ఇమేజ్ అండ్ థియరీ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇక్కడికి ఏంటి, మనకి డచ్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి, మిగతావి కూడా మనం తెలుసుకుందాం అనమాట. సో డచ్ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నామంటే, సో డచ్ వచ్చేసి పోర్చుగీస్తో రైవల్రీ అనేది ఉండేది. అంటే వీళ్ళ రైవల్రీ గొడవలు ఫస్ట్ పోర్చుగీస్తో ఉంటాయి, తర్వాత బ్రిటిష్తో అనేది స్టార్ట్ అవుతాయి. ఇండియన్ హిస్టరీలో చెప్తే డచ్ అండ్ పోర్చుగీస్ రైవల్రీ అనే ఒక టాపిక్ చెప్పి అదొక పెద్ద లెంత్ పోతుంది. డచ్ అండ్ ఇంగ్లీష్ రైవల్రీ అని చెప్పి అదొక పెద్ద టాపిక్ పోతుంది. ఇక్కడ ఏంటంటే దాని గురించి మనం చదవట్లేదు, ఎందుకంటే ఆంధ్రాలో హిస్టరీ మాత్రం చదువుతున్నాం కాబట్టి వీఆర్ స్టికింగ్ అవుట్ టు దట్. బట్ రైవల్రీ ఎవరి మధ్య ఉందని తెలుసుకున్నాం, ఎందుకంటే ఇట్ సైడ్ వెస్టర్న్ తీర ప్రాంతం అంతా కూడా పోర్చుగీస్ కంట్రోల్లో ఉంది. కాబట్టి డచ్ ఎలాగైనా కానీ వాళ్ళని ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే అది ఇక్కడ గొడవ కాదండి, ఎక్కడైనా కానీ డచ్ ఇంగ్లీష్ గొడవ పడుతుందంటే ఇక్కడ గొడవ కాదు, అది ఎక్కడో యూరోప్లో వాళ్ళ గొడవల్ని, వాళ్ళ కోపాలని ఇక్కడ తీర్చుకుంటారనమాట. అదేవిధంగా పోర్చుగీస్తో కూడా అక్కడే గొడవ కదండి, అందువల్లనే ఇక్కడ తీర్చుకోవడానికి చూస్తారు. ఆ విధంగా అంటే వీళ్ళంతే కాన్ఫ్లిక్ట్ అనేది ఈ ప్రాంతాన్ని మేము డామినేట్ చేస్తాం ఉండడం వల్ల వీళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అనేది పెరుగుతూ వచ్చిందన్నమాట. సో అలాగే ఏంటంటే 1623 టైం తీసుకున్నామంటే చూడండి, అబోయినా మాసాకర్ అనేది జరిగింది. అంటే డచ్కి ఇంగ్లీష్కి జరిగిన ఒక విషయం. అబోయినా అనేది అంటే ఇట్స్ అ ప్లేస్ ఇన్ సో కాల్డ్ జకార్తా, ఇండోనేషియా అట్ సైడ్ రీజియన్ అనుకుంటా, యా. సో అక్కడ ఏం చేస్తుందంటే ఈ డచ్ వాళ్ళు వచ్చేసి సుమారుగా ఇంగ్లీష్కి చెందిన 21 సోల్జర్స్ని మాసాకర్ చంపేస్తారనమాట. సో దీంతో ఇంగ్లీష్ అనేది చాలా కోపం చెందుతారు ఎలాగైనా, ఎందుకంటే జకార్తా రీజియన్లో డచ్ డామినెంట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకున్నారు. ఇక ఇండియాలో ఇంగ్లీష్ పవర్ఫుల్ కదండి ఇంగ్లాండ్ వాళ్ళు, సో ఇప్పుడు ఎలాగైనా డచ్ మీద ప్రతీకారం తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయారు. సో అలా ఫిక్స్ అయ్యి వీళ్ళను తరిమి కొట్టాలనేది ప్లాన్ చేసుకుంటారు. సో అది వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ. పోర్చుగీస్ వార్ అది సపరేటు, ఇంగ్లీష్ సపరేట్ అనమాట. సో ఇప్పుడు తర్వాత ఏంటంటే 1641లో ఏం జరుగుతుందంటే డచ్ వచ్చేసి ఏంటంటే డిఫీటెడ్ పోర్చుగీస్ ఇన్ మలాకా. మలాకా అంటే ఏంటి, మళ్ళా ఇన్ ద సౌత్ ఈస్ట్ ఇన్ ఏషియానే. సో అక్కడ జకార్తా కింద వస్తుంది మలాకా అనేది. అక్కడ ఏంటంటే డచ్ చేసి పోర్చుగీస్ని ఓడించారు. సో వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ పెరుగుతూ ఉంది కానీ తగ్గట్లేదు. తర్వాత మనం చూసాము అంటే 1658 టైంకి వచ్చేసి డచ్ డిఫీటెడ్ పోర్చుగీస్ ఇన్ శ్రీలంక. సో మెల్లమెల్లగా ఈస్టర్న్ రీజియన్ అంతా కూడా డచ్ వచ్చేసి వాళ్ళ ఆధిపత్యం చెలాయించే విధంగా చూడండి. సార్ ఎందుకు సార్ పోర్చుగీస్ని ఓడిస్తున్నారు అంటే బాగా తెలుసుకోండి, మనకి 15వ శతాబ్దంలోనే పోర్చుగీస్ ఫస్ట్ చేశారు. సో ఇప్పుడు పోర్చుగీస్ ఉన్న ప్రాంతాలని పోర్చుగీస్ని తరిమి కొట్టి డచ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ విధంగా ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియన్ ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో డచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మలాకా ప్రాంతంలో, శ్రీలంక ప్రాంతంలో అంతా కూడా ఏంటంటే డచ్ అనేది ఓడించి వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు.
తర్వాత చూసుకున్నారంటే డచ్ వచ్చేసి వాళ్ళ సెటిల్మెంట్స్ ఇండియాలో ఎలా చేశారని చూసాం. సో ఇప్పుడు మొత్తానికి అంటే పోర్చుగీస్తో వాళ్ళ గొడవలు ఎలా జరిగాయని చూసాము. ఇంగ్లీష్తో గొడవలు ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది నేను ఫైనల్ చెప్తాను, ఎందుకంటే ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఇక్కడ డచ్ వచ్చేసి మన ఇండియాలో మెల్లమెల్లగా పోర్చుగీస్ని రిప్లేస్ చేసి వాళ్ళ సెటిల్మెంట్స్ అనేది ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకున్నారని మనం ఒకసారిగా తెలుసుకుందాం అనమాట. సో ఇది వాళ్ళ రైవలరీని తెలపడానికి ఇంతకుముందు ఉన్న కంటెంట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్య 1605లో వచ్చేసి మచిలీపట్నంలో వచ్చేసి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేది, నాట్ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ ఇతర బిజినెస్ అనేది వాళ్ళు ఎక్కువగా ట్రేడ్ చేస్తూ వచ్చారు. తర్వాత తీసుకున్నామంటే 1610లో వచ్చేసి పులికాట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాకపోతే 1690 వరకు పులికాట్లో స్థాపించినప్పటి నుంచి 1690 వరకు హెడ్ క్వార్టర్స్ ఏంటంటే పులికాట్. సో ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డచ్ ఏదంటే పులికాట్, అది ఆంధ్రాలో వచ్చింది కాబట్టి, ఆంధ్ర తమిళనాడు బార్డర్లో వస్తుంది, బట్ ఆంధ్రాకి రిలేటెడే కాబట్టి we say that it's very very important. సో పులికాటే వాళ్ళ ఫస్ట్ క్యాపిటల్గా అనేది డచ్ టైంలో ఉంది. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగచ్చు, ఇలాంటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత తీసుకుంటే 16 కంతా కూడా అంతకుముందు పోర్చుగీస్ ఉన్నారు కదా, పోర్చుగీస్కి వీళ్ళకి యుద్ధాలు జరిగి పోర్చుగీస్ని ఓవర్టేక్ చేసి డచ్ అనేది అక్కడ కూడా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ సూరత్లో అనేది స్థాపించుకుంటారు అనమాట. పోర్చుగీస్కి వేరే సమస్యలు ఉన్నాయండి. ఏంటంటే పోర్చుగీస్ వచ్చేసి అక్కడి నుంచి ట్రేడింగ్ మాత్రం చేయకుండా ఇంటర్నల్ మ్యాటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జమోరిన్ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇస్లామిక్ అరబ్ వాళ్ళతో గొడవలు పెట్టుకొని రాజుతో కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇంటర్నల్ మ్యాటర్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ద కింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అందువల్ల ఏంటంటే పోర్చుగీస్ అనేది చాలా మైనస్ నెగటివ్స్ అన్నీ ఉన్నాయండి. తర్వాత తీసుకున్నారు అంటే 1641 కంతా కూడా భీమునిపట్నంలో వాళ్ళ స్థావరాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ట్రేడ్ సెంటర్ అనేది స్థాపించుకుంటారు. సో వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రాలో ఉన్న ప్లేసెస్ నేను చెప్తున్నాను అనమాట. తర్వాత తీసుకున్నామంటే 1645 కంతా కూడా కారైకల్ రీజియన్స్లో వచ్చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. తర్వాత 1653 కంతా కూడా చిన్సురా అనే పేరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చివరి యుద్ధం జరిగేది బ్రిటిష్కి, అలాగే డచ్ పూర్తిగా వాళ్ళ పవర్ అంతా కూడా హ్యాండ్ హెల్డ్ ఫోర్స్ అంతా కూడా వదిలించుకునేది ఈ ప్రాంతంలోనే. అందుకనే ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటున్నా, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఈ చిన్సురా అనే ప్రాంతం. సో ఓకే. తర్వాత 1658 ఆ టైంలో వచ్చేసి నాగపట్నాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని నాగపట్నంలో వచ్చేసి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. కాకపోతే ఎందుకు సార్ పులికాట్ నుంచి నాగపట్నానికి షిఫ్ట్ అవుతారు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే నాగపట్నం వచ్చి 1690 నుంచి క్యాపిటల్గా యాక్ట్ అవుతుంది ఈ యొక్క డచ్కి. ఎందుకు సార్ పులికాటే కాకుండా వాళ్ళు ఏంటంటే నాగపట్నానికి వెళ్ళిపోయారు అనేది వస్తాను స్టోరీకి. 1663 అంతా కూడా కొచ్చిన్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇవి ముఖ్యమైన ప్లేసెస్ ఎక్కడైతే డచ్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్ర ప్రైమరీగా. అలాగే ఎందుకు సార్ పులికాట్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిందంటే అప్పుడు విపరీతమైన కరువు అండి. అలాగే అంటే ఏదైనా సైక్లోన్ దాకినా కానీ పులికాట్ రీజియన్స్లో చాలా వరకు అతలాకుతలం అయితే ఉంటుంది. కాకపోతే కరువే పెద్ద ప్రాబ్లం అవ్వడం వల్ల అక్కడున్న కాటన్ కానీ ఇంకా ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ విపరీతంగా పడిపోయింది అనమాట. సో వాళ్ళకి నష్టం వచ్చింది, 15% కంటే కూడా ఎక్కువగా రేట్లు పెరిగాయి, ఎంప్లాయీస్ దొరకలా, అక్కడ చాలా వరకు ఫెసిలిటీస్ టఫ్ అయిపోయింది. సో ఇవన్నీ తట్టుకోలేక అదే కాలంలో నాగపట్నంలో అవకాశాలు బాగున్నాయి, ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా బాగుందనేసి అక్కడ ఒక కోటను ఏర్పాటు చేసుకున్నాం. అది వెంజిసిన్నన్ ఏదో వస్తుందండి పేరు, ఇది గెల్రియా పులికాట్లో, అది వెన్సిఫ్ జిన్నన్ ఏదో వస్తుంది, నేను రాసుంటున్నా, అక్కడ చూద్దాం, పలకడం కష్టం, ERF ఏదో వస్తుంది, ఓకే అక్కడ చూద్దామండి. సో అక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ కోటను కానీ మార్చుకొని అక్కడి నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తారు డచ్. ఓకే, సో ఇక్కడ మనం కంటెంట్లోకి వద్దాం. సో తర్వాత ఏంటంటే ఇంకా ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో డచ్ గురించి తెలుసుకోవాల్సినవి మనము ఒకసారిగా తెలుసుకున్నామంటే ఈ క్లాస్ కూడా మనకి ఎండ్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాగపట్నానికి వాళ్ళు క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సో చూడండి, దే రిసీవ్డ్ ద గ్రాంట్స్ ఫ్రమ్ గోల్కొండ. సో గోల్కొండ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళకి దానాలు చేయడం, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ చేయడం, అలాగే కొన్ని గోల్కొండ రీజియన్ అక్కడ మైనింగ్ చేయడానికి అవకాశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇచ్చారు. సో అలాగే ఏంటంటే వీళ్ళు వాళ్ళకంటూ కాయిన్స్ కూడా, డచ్ వాళ్ళు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన కాయిన్స్ కూడా మింట్ చేసుకున్నారు. దాన్నే కాస్ అని అంటారు. అంటే కాపర్తో తయారీ చేసిన కాయిన్స్ వాళ్ళు మింట్ చేసుకున్నారు, దాన్ని కాస్ అని కూడా అంటారు. అలాగే తీసుకున్నాం అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే గోల్కొండ సుల్తాన్స్ పర్మిషన్స్తో అక్కడి నుంచి అంటే ఒక డైమండ్ మైన్స్ని లీజుకి తీసుకున్నారు అనమాట. ఆ డైమండ్ మైన్స్ వచ్చేసి సుమారుగా కొల్లూరు ప్రాంతంలో 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు డైమండ్ మైన్స్ అనేది లీజుకి తీసుకున్నారు. దాని ద్వారా ఏంటంటే వచ్చిన మైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ట్రేడింగ్ అంతా కూడా చేసుకున్నారు. చాలా వరకు ప్రాఫిట్ కూడా బాగా పొందారనమాట. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అంటే వాళ్ళు ట్రేడ్ చేసిన దాంట్లో ముఖ్యంగా తీసుకున్నామంటే సిల్క్ మెయిన్, స్పైసెస్ మెయిన్, తర్వాత ఏంటంటే ఇండిగో, తర్వాత కలంకారీ. చెప్పే కదా పులికాట్ అని చెప్పినప్పుడు మీకు ఒక విషయం గుర్తు రావాలి, కాళహస్తి.
సో ఐ హ్యాడ్ బీన్ స్టేట్ ఇన్ కాళహస్తి, ఎందుకు మా ఊరు పక్కనే ఒక 30 కిలోమీటర్ వస్తుంది. అక్కడి నుంచి అంటే కాళహస్తిలో కలంకారీ నాకు తెలిసిన డీలర్స్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు చేనేతతో చేస్తారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఆ కలంకారీ ఎందుకు సార్ ఇది చెప్తున్నానంటే ఏపీపీఎస్సీలోను గ్రూప్ యూపీఎస్సీలోను ఈ క్వశ్చన్ వచ్చింది. చాలామందికి అంటే ఆ ఏరియా వాళ్ళు కాబట్టి మాకు తెలిసి ఉంటుంది, బయట వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉండదు. కలంకారీ ఎక్కడి నుంచి, కాళహస్తి నుంచి ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్గా క్లాత్స్ డ్రెస్సెస్ మీద వేస్తారు. సో అది కలంకారీ అనమాట. సో ఇలాగే కలంకారీ, తర్వాత స్పైసెస్, తర్వాత టెక్స్టైల్స్, ఇంకా పింగాణి వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటారు మన యొక్క సో కాల్డ్ డచ్ అనమాట. ఇక ఇంపార్టెంట్ కోటలు నేను చెప్పాను కదండి మీకు, అన్నీ చెప్తాను అనేసి ఏవేవి కోటలు ఎక్కడెక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారని. సో అందులో ముఖ్యంగా అంటే ఫోర్ట్ గెలరియా ఎక్కడుందంటే 1613లో పులికాట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అదే చెప్పారు కదా ఫస్ట్ అనేసి, నేను మీకు ఇమేజ్లో కూడా చూపించేస్తాను. సో అందువల్ల మీరు వరి అవ్వాల్సిన అవసరం. తర్వాత ఏంటంటే ఫోర్ట్ విజిఫ్ సిన్నెన్ 1658లో వాళ్ళు నాగపట్నంలో కడతారు. సో ఇక్కడ మనకి రిమైన్స్ ఆఫ్ ఫోర్ట్ గెలరియా ఎక్కువ ఉన్నాయి కానీ ఈ యొక్క నాగపట్నం ఫోర్ట్ ఎక్కువ లేదండి. ఎందుకంటే యాక్చువల్గా డచ్ వాళ్ళు వచ్చేసి ఇది ఒక పెద్ద స్టోరీ ఉందండి. వీళ్ళు హైదర్ అలీకి, మైసూర్ ఎస్టేట్కి డచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ యొక్క మైసూర్ స్టేట్ని ఖాళీ చేసే టైంలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ మీద కూడా దండయాత్ర చేసి డచ్ స్థావరాలని ధ్వంసం చేస్తారు. అలా ధ్వంసం చేసినప్పుడు అంటే ఈ కోట ఉంటుంది చూసారా, ఈ విజిఫ్ సిన్నెన్ కోట, ఆ కోటను వాళ్ళ హెడ్ క్వార్టర్స్గా డచ్కి క్యాపిటల్గా ఉంది కాబట్టి వాళ్ళ కోపాన్ని ఇక్కడ చూపించుకునే విధంగా అంటే ఈ కోటను అంతా కూడా ధ్వంసం చేసి బాగా దిక్కు దిశ లేకుండా చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా సైక్లోన్స్ ఇవన్నీ తాకడం వల్ల కూడా ఏంటంటే ఆ కోట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శిథిలాలు కూడా ఏంటంటే చాలా వరకు తక్కువగా లభించాయి అనమాట. చాలా వరకు నాశనమైన పరిస్థితుల్లో ఇది దొరికింది. సో ఇది కొన్న ఒక విషయం. ఇది మాత్రం కాకుండా ఫోర్ట్ భీమునిపట్నం దగ్గర కూడా ఒక ఫోర్ట్ అనేది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు 1652లో. ఇవన్నీ జస్ట్ తెలుసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను, ఎందుకంటే హిస్టారికల్ నేమ్స్ మీకు ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి. సో చూడండి, జగ్గర్ నాయకపురం. సో జగ్గర్ నాయకపురంలో కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది ఏదో కాదు, మీ యొక్క కాకినాడ. సో ఈ కాకినాడ ప్రాంతాన్ని, కాకినాడ రీజియన్స్ నుంచి జగ్గర్ నాయకపురం అంటారు. సో ఇది ఆ ప్రాంతానికి ఉన్న పురాతనమైన పేర్లు, అంటే ఓల్డ్ నేమ్ అని చెప్పొచ్చు. మేబీ ప్రొనౌన్సియేషన్లో ఏదైనా మారచ్చు, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రైటింగ్స్ అనేది ఉన్నాయి. సో దట్స్ ఇట్. సో ఇలా ఏంటంటే డచ్ చేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇలా ఆంధ్రాలో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తర్వాత ఎండ్ ఆఫ్ డచ్ ఎలా ఎండ్ అయిపోయారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిష్తో పెట్టుకున్నారో బ్రిటిష్ వాళ్ళు బాగా ఊతికి ఆరేశారండి. సో బాగా బాధేస్తారన్న చూసాం, బాధేస్తుంటే బాధేయడం కాదు, దంచడం. సో అలాగా బ్యాటిల్ ఆఫ్ బాదెరా. సో డచ్ని బాధే వదిలేశారు. సో ఆ బాదెరా ఎక్కడంటే చిన్సురా అని చెప్పాను సార్, గుర్తుపెట్టుకుని ఇంతకుముందు చెప్పాను మీకు. చిన్సురా అనేది ఎక్కడది, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో వచ్చేసి యాక్చువల్గా దీని స్టోరీ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ అండి. 1857లో చేశారు, 18 కాదు పక్కనట్టని 1757 అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది. ఆ ప్లాసీ జరిగిన తర్వాత అక్కడి నుంచి మిర్ జాఫర్ అనే అతను పారిపోయిన అతను ఈ యొక్క డచ్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ రావాలనుకుంటాడు. అప్పుడే 1759లో, సో November 25, 1759 ఈ స్టోరీ అంతా కూడా ఇండియన్ హిస్టరీలో మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ నేను జస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే మాకు క్లాసెస్ చెప్పుండగా చాలా వరకు గుర్తుంది కాబట్టి. సో 1757లో ఏమవుతుంది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. అక్కడ ఓడిపోయిన మిర్ జాఫర్ తప్పించుకుపోయేసి ఈ యొక్క డచ్ సపోర్ట్తో యుద్ధం చేద్దామని ఫిక్స్ అవుతాడు. కానీ ఆ టైంకి ఆల్రెడీ గెలుపు పొందిన హీరో ఒక ఉంటాడండి, అతని పేరు రాబర్ట్ క్లైవ్. మెన్షన్ చేస్తున్నాను లేదా, బ్రిటిష్ వర్సెస్ డచ్, అవునా. సో బ్రిటిష్ సైడ్ ఎవరున్నారంటే రాబర్ట్ క్లైవ్. సో క్లైవ్ గురించి మీరు ఉంటారు, చాలా పవర్ఫుల్ పర్సన్ క్లైవ్ ఉంటాడు. డచ్ సైడ్ ఏంటంటే సపోర్టెడ్ బై మిర్ జాఫర్. సో అక్కడ చెప్పుకోదగిన గొప్ప పేర్లు ఏమి లేవు. అందువల్ల మిర్ జాఫర్ ఎవరైతే అంతకుముందు ఓడిపోయాడో అతను వచ్చేసి తను సపోర్ట్ చేసి ఎలాగైనా సరే మళ్ళీ బ్రిటిష్ని తరిమి కొడదాం అనుకున్నాను. కానీ ఆ టైంకే బ్రిటిష్ చాలా పవర్ఫుల్ అయిపోతారు. సో ఇంకేం మిగిలింది, ఆల్రెడీ బాధిన మిర్ జాఫర్ మాత్రమే కాకుండా డచ్ని కూడా బాధేస్తారు. సో బాగా బాధేసి ఆ యుద్ధంతో ఏంటంటే దే విల్ రన్ ఆఫ్ అనమాట. సో తర్వాత ఈ స్టోరీ కనెక్టెడ్ ఏంటంటే, ఈ యుద్ధం 1759లో జరిగింది సార్ ఈ మిర్ జాఫర్ సపోర్ట్కో దీనికో అని కాదు. యాక్చువల్గా ఏంటంటే బ్రిటిష్ వచ్చేసి ఎప్పుడైతే ఈ కోల్కతా ప్రాంతాన్ని చేజిక్కించుకుంటారో ఆ సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్క ఎనిమిని తరిమి కొట్టాలనుకున్నారు. అప్పుడు ఆల్రెడీ పార్ట్ ఆఫ్ 7 years వార్ అనేది జరుగుతుంది. యూరోపియన్లో ఒక ప్రొఫెషనల్ రైవలరీ, కొన్ని దేశాల మధ్య 7 years వార్ అనేది జరుగుతూ వస్తుంది. అప్పుడు బ్రిటిష్కి రైవలరీగా డచ్ ఉంటుంది. సో అదే అవకాశంగా తీసుకునేసి డచ్కి వీళ్ళకి వైర్యం ఉంది కాబట్టి ఈ ఫైట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మెల్లమెల్లగా ఏంటంటే దే పుష్ అయ్యారు అనమాట. చివరిగా వచ్చేసి
ఇక్కడ ఇవ్వలేదు, బట్ మీరు గుర్తుపెట్టుకోండి 1825లో వచ్చేసి సో డచ్ ఆంగ్లో, ఓకేనా. సో ఆంగ్లో డచ్ ట్రీటీ ఒకటి సైన్ చేస్తారు. అంతటితో ఏంటంటే డచ్ వచ్చేసి మాకు ఇండియాకి సంబంధం లేదు, మీ పని మీరు మా పని అదన్నట్టు వెళ్ళిపోతారు అనమాట. ఆంగ్లో డచ్ ట్రీటీ. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అనమాట. సో ఇలా వచ్చేసి డచ్ ఇండియా నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఓవరాల్గా ఇండియాతో జరిగిన స్టోరీస్ అనమాట. సో మొత్తానికి ఏంటంటే డచ్ అనేది ఆంధ్రాలో ఎలా ఎంటర్ అయ్యారు, ఆంధ్ర ఏ ప్రాంతంలో ఉన్నారు, సో ప్రతి ఒక్కటి కూడా మనం చాలా చక్కగా నీట్గా క్లియర్గా నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఫ్లో చార్ట్ మెథడ్లో క్లియర్ సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాం అనమాట. సో మీకు ఇలాంటి మరింత కంటెంట్ కావాలంటే మీరు జస్ట్ వ్యూ చేయడం, కమెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూరండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుందో సో ఇంకా క్వాలిటీ కంటెంట్ రెడీ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. ఫుల్ కోర్స్ కావాలంటే మన యాప్లో అనేది అవైలబుల్లో ఉంది, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో దట్స్ ఇట్. సో ఓకే, బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. ఆల్రెడీ నైట్ 12:30 అయిందండి. సో ఐ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ సెషన్ అనమాట. సో ఒక థింగ్ అండి, సో క్లాసెస్ అనేది ముందైతే గ్రూప్ 2 ఎర్లీగా ఉంది కాబట్టి నవంబర్ ఎండ్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి వర్క్ చేశాను. సో ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్తో వర్క్ అయితే చేస్తున్నాను. కాకపోతే ముందైతే నేను పీపీటీస్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ కంటెంట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ నేను పీపీటీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, మంచి టైం ఉంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే నాకు మీరు రాసిన హ్యాండ్ రైటన్ ఫ్లో చార్ట్ బాగుంది సార్, చదువుకోవడానికి ఈజీగా ఉంది సార్ అని చెప్పారు. సో అందుకనే ఏంటంటే నేను మీకోసం ఎక్స్ట్రా వర్క్, ఇది చాలా వర్క్ అండి. అంటే ఒక క్లాస్ మీరు చూస్తారు కానీ నేను ఈ క్లాసు పక్కన ఇమేజ్ వచ్చి, వీడియో వచ్చి, తర్వాత కంటెంట్ వచ్చి, అది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, తర్వాత ఒక 6-7 మెటీరియల్స్ కంపేర్ చేసి అక్కడ ఏం మిస్టేక్, ఇక్కడ ఏం మిస్టేక్ కంపేర్ చేసి ప్రతి ఒక్కటి మీకు అవుట్పుట్ అయితే ఒకటి వస్తుంది. కానీ ఈ అవుట్పుట్ మీరు ఒక 20-30 నిమిషాలు చూసినా కానీ దీని వెనక శ్రమ అనేది 6 to 8 hours ఉంటుంది. తక్కువ అయితే కదా, అందుకంటే ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ వీడియో మీకు వచ్చేసి 8 to 9 hours కూడా పట్టచ్చు ఒక్కోసారి. సో అలా ఎఫర్ట్ మ్యాక్సిమం వేసి నాకున్న టైంలో మోస్ట్లీ ఏంటంటే డే ఫుల్ ఐఎమ్ బిజీ అండి, వేరే కమిట్మెంట్స్ చాలా ఉంటుంది. సో నైట్ టైమ్సే కూర్చునేసి కంటెంట్ రాసి, నోట్స్ రాసి అవి మీకు క్లాసెస్గా అనేది ఇస్తూ వస్తున్నాను. సో అందువల్ల అంటే మీ సపోర్ట్ అయితే నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను. సో దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ మ్యాక్సిమం ఫ్రమ్ యూ. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్.